అమెరికా విదేశాంగ విధానంలో పెద్ద మార్పు రాబోతోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలన ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 30 మంది కెరీర్ డిప్లొమాట్లను రాయబారి పదవుల నుంచి తిరిగి పిలిపించుకుంటోంది. ఇది కేవలం సాధారణ పరిపాలనా మార్పు కాదు. అమెరికా విదేశాంగ విధానంలో పూర్తి మార్పు తీసుకురావడానికి ట్రంప్ వేస్తున్న పెద్ద అడుగు. తన అమెరికా ఫస్ట్ ఎజెండాకు అనుగుణంగా ప్రపంచంలోని పలు దేశాల్లో అమెరికా ప్రతినిధులను మార్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని పలు ప్రాంతాల నుంచి రాయబారులను తిరిగి పిలుస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాదాపు 30 మంది కెరీర్ డిప్లొమాట్లను రాయబారి పదవుల నుంచి తిరిగి పిలిపించుకుంటున్నారు. ట్రంప్ తన అమెరికా ఫస్ట్ ఎజెండాకు అనుగుణంగా మళ్ళీ అమెరికా డిప్లొమాటిక్ కార్ప్స్ రూపురేఖలు తీసుకురావడమే దీని లక్ష్యం. అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. కనీసం 29 దేశాల్లో చీఫ్స్ ఆఫ్ మిషన్ కు గత వారం తమ పదవులు జనవరిలో ముగిసే అవకాశం ఉందని సూచించారు. ఈ మార్పులపై అధికారికంగా ప్రకటన రాకపోవడంతో ఈ సమాచారం అందించిన అధికారులు తమ పేర్లు బహిరంగం చేయడానికి నిరాకరించారు. ఈ డిప్లొమాట్లు బైడెన్ పరిపాలన కాలంలో నియమితులు కాగా ట్రంప్ రెండో టర్మ్ ప్రారంభంలో వారు తమ పదవుల్లోనే కొనసాగారు. ప్రారంభంలో ప్రధానంగా రాజకీయ నియామకాలపై దృష్టి పెట్టిన ట్రంప్ సర్కార్ గత వారం నుంచి కెరీర్ రాయబారులకు కూడా వాషింగ్టన్ నుంచి తిరిగి రావాలని సూచనలు పంపడం ప్రారంభించింది. అమెరికా చట్టం ప్రకారం రాయబారులు అధ్యక్షుడి ఇష్టానికి లోపడి పనిచేస్తారు. గవర్నమెంట్లు మారినప్పుడు వారిని మార్చడం సాధారణమే. అయితే సాధారణంగా వారు 3 నుంచి 4 సంవత్సరాల పదవిలో కొనసాగుతారు. తిరిగి పిలిపించుకున్న డిప్లొమాట్లు విదేశీ సేవ పదవులు కోల్పోవడం లేదని, వారు కోరుకుంటే వాషింగ్టన్లో ఇతర ప్రాంతాల్లో కొనసాగవచ్చని అధికారులు చెప్పారు. స్టేట్ డిపార్ట్మెంట్ ఈ డిప్లొమాట్ల సంఖ్య లేదా దేశాల పేర్లను ధృవీకరించడానికి నిరాకరించింది. అయితే ఈ చర్యను సాధారణమైనదిగా సమర్థించింది రాయబారి అధ్యక్షుడి వ్యక్తిగత ప్రతినిధి. అమెరికా ఫస్ట్ ఎజెండాను ఆ దేశాల్లో ప్రమోట్ చేసే వ్యక్తులను అధ్యక్షుడు కలిగి ఉండడం అతని హక్కు అని ప్రకటనలో పేర్కొంది. ఇలా వెనక్కి రప్పించడం ఏ పరిపాలనలోనైనా సాధారణ ప్రక్రియ అని పేర్కొంది. ఇందులో ఆఫ్రికా అత్యధికంగా ప్రభావితమైన ప్రాంతం. బురుండి, కామరూన్, కేప్ వెర్డే, గాబాన్, ఐవరీ కోస్ట్, మడగాస్కర్, మారిషన్, నైజర్, నైజీరియా, రొయాండా, సెనెగల్, సొమాలియా, ఉగాండా సహా 13 దేశాల నుంచి రాయబారులను తిరిగి పిలుస్తున్నారు. ఆసియాలో 6 దేశాల్లో ఇది జరుగుతోంది. ఫిజీ, లావోస్, మార్షల్ దీవులు, పాపువా న్యూ గినియా, ఫిలిప్పీన్స్, వియత్నాం, యూరోప్ లో ఆర్మేనియా, నార్త్ మాసిడోనియా, మాంటెనెగ్రో, స్లోవాకియా సహా 4 దేశాల్లో రాయబారులను తిరిగి పిలుస్తున్నారు. ఇక మధ్య తూర్పులో అల్జీరియా, ఈజిప్ట్, దక్షిణ మధ్య ఆసియాలో నేపాల్, శ్రీలంక, వెస్ట్ గ్వాటెమాలా, సురినామ్ నుంచి కూడా రాయబారులను తిరిగి పిలుస్తున్నారు. ఈ వెనక్కి రప్పించడం గురించి మోటా పొలిటికో నివేదించింది. అమెరికా కొంతమంది పార్లమెంట్ సభ్యులు, అమెరికా ఫారెన్ సర్వీసెస్ అసోసియేషన్ వంటి సంస్థలు ఈ చర్యపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.